నమస్తే అండి. ఎలా ఉన్నారండి అందరూ? నేను కూడా బాగున్నాను. ఇవాళ నేను మీకు అక్షయ తృతీయ రోజు గోల్డ్ షాపింగ్‌కి వెళ్ళాను. అదే మీకు షేర్ చేస్తున్నాను. ఇది మా ఊరు దగ్గర ఉండే షాపేనండి. ఇట్లా చిన్న చిన్న ఇయర్ రింగ్స్, గోల్డ్, సిల్వర్ అవన్నీ పెట్టున్నారు. దండలు అవన్నీ అంటే అవి మనం ఆర్డర్ ఇస్తే ఆర్డర్ మీద చేసిస్తాడు తను. ఇలా లైట్ వెయిట్ జ్యువెలరీ లాగా ఉన్నాయి ఇవన్నీ. గోల్డ్ రేట్ కూడా చాలా ఎక్కువగానే ఉంది. అయినా తీసుకోవటం అనేది ఎవరు మానరు కదా, జరుగుతుంది అలాగా. ఈ కమ్మలు అవన్నీ అయితే బాగున్నాయి. నేను ఒక కమ్మల పేరు కూడా చూశాను, తోకమది వేయించాను. ఇటు సైడ్ ముత్యాలు కనిపిస్తున్నాయి కదా, అది 4 గ్రామ్స్ అంట, అది చూశాను. సిల్వర్ ఇవి ఇట్లా అంతా ఎక్కువ డిస్ప్లేలో పెట్టలేదు. ఇవి పట్టీలు ఏంటంటే సిల్వర్ కొంచెం ఈ వాతావరణానికి నల్లగా అవుతుందని అంతా లోపల పెట్టున్నారు. మనం ఏది కావాలి అని అడిగితే అది తీసి చూపిస్తారు. ఇవి వచ్చేసి పువ్వులండి, వెండి పువ్వులు. గోల్డ్ కలర్లో కనిపించేవేమో గోల్డ్ కోటింగ్ పువ్వులు. ఇవి మనం అమ్మవారికి 108 నామాలు, పోతే సహస్ర పుష్పాభిషేకం చేసుకుంటాం కదా, అప్పుడు వాటిల్లో కలిపి చేసుకోవచ్చు. ఇట్లా పెట్టి అమ్ముతున్నారు. ఇవి కూడా వెయిట్ని బట్టి కాస్ట్ అన్నారు. సిల్వర్ వచ్చేసి నిన్న 80 చేంజ్ చెప్పారు. ఇవైతే బాగానే ఉన్నాయి. వీటిల్లో సైజెస్ కూడా ఉన్నాయి, చిన్నవి, పెద్దవి, మీడియం, అలా మనకి ఏది కావాలనుకుంటే అది తీసుకోవడమే. బాగా మంచిగా అనిపించాయి. ఇది ఒక సైజు. దీని మధ్యలో కొంచెం స్టోన్ కూడా ఉన్నాయి. ఇది వచ్చేసి గోల్డ్ కోటింగ్ది. ఇవి ఒక మీడియం సైజ్ అనుకుంటాను ఇవి. వీటిలో చిన్నవి ఉన్నాయి, పెద్దవి ఉన్నాయి. ఇవి చిన్నవి. ఇవి రెండు ఒకే సైజు ఇప్పుడు నేను చూపించేవి. కానీ బాగున్నాయి, పూజ చేసుకోవడానికి బాగా మంచిగా అనిపించాయి. ఇవి ఆల్రెడీ ఉన్నాయి నా దగ్గర. ఇవి సిల్వర్లో మరీ చిన్నవి. నా దగ్గర ఒక రకంగా మీడియంగా ఉండే సైజువి ఉన్నాయి. ఇదివరకు నేను తీసుకోండాను, అందుకని ఇవేం తీసుకోలేదు. ఇవి కూడా బాగా అనిపించాయి నాకు. ఒక్కొక్క ఫ్లవర్ పెట్టుకోవచ్చు కదా బాగాని. ఇవి కూడా వెయిటేనంటండి, వెయిట్ని బట్టి కాస్ట్ అన్నాడు. ఒక్కొక్క పువ్వు ఎంత వెయిట్ ఉంటే అంత కాస్ట్ అక్క అని చెప్పాడు. నేను వీటిల్లో అయితే ట్రై చేద్దాం అనుకున్నాను, కానీ చిన్నవి నా దగ్గర ఆల్రెడీ ఉన్నాయి. ఇవి బాగా అనిపించాయి. ఇవి కూడా బాగా పెద్ద పెద్దగా బాగున్నాయి ఫ్లవర్స్. ఇంకా కొంత సిల్వర్ కూడా తీసుకున్నాము, అది ఇప్పుడు ఏం చూపించట్లేదు. అంటే నాకు కాదులేండి, మా మేనకోడలికి. తను తీసుకోవాలంటే వెళ్ళాం షాప్కి. తను కొంత దేవుడి దగ్గర సామాను తీసుకోవాలని తీసుకునింది. ఇయర్ రింగ్స్ అవి బాగున్నాయి. ఇవి వచ్చేసి పాపటి బిళ్ళలు, సైజుల వైజ్గా తూకం ఉన్నట్టున్నాయి అవి. ఇవి దేవుని ఉంగరాలు రకరకాలుగా ఉన్నాయండి, వెరైటీగానే. లైట్ వెయిట్లో ఉన్నాయి ఎక్కువ. చిన్నపిల్లలకి మీడియం సైజు, పెద్ద సైజు, అట్లా అన్ని సైజుల్లో ఉన్నాయి. అట్లా పైన అయితే కొంత డిస్ప్లేలో పెట్టున్నారు. చెంపసవరాలు, మాటీలు, కమ్మలు అట్లా పెట్టున్నారు. కానీ దండలు అవన్నీ అంటే పెట్టలేదు. మీకు ఆర్డర్ని బట్టి తీసుకుంటానక్క అని అన్నాడు. ఇట్లా సిల్వర్ ప్లేట్లు, 4 గిన్నెలు ఉంటాయి కదా, గంధపు గిన్నెలు, దేవుని అచ్చులు, హారతి ఇచ్చేవి, ఉగ్గు గిన్నెలు, చిన్నపిల్లలకి దిష్టికి వేసేవి, సాయిబాబా విగ్రహాలు, డాలర్లు, మెట్టెలు అన్నీ ఉన్నాయి. బాగున్నాయి. అయితే నాకైతే ఈ పూలు బాగా నచ్చాయి. ఇప్పుడు పెద్ద బడ్జెట్ లేదు నా దగ్గర, అందుకని ఇవి తీసుకుందామని అనుకుంటున్నాను. మరి ఎంత పడతాయి ఏంటి అనేది నేను తర్వాత షేర్ చేస్తాను. ఇవైతే బాగా నచ్చాయి నాకు. చూడటానికి కూడా బాగా అనిపించాయి. కొంచెం పెద్దగా కూడా ఉన్నాయి.
ఈ ఇయర్‌కి ఇదేనండి. ఇంకా పెద్దగా నేనేమి పెద్ద షాపింగ్ ఏం చేయలేదు. ఎక్కువగా కూడా ఏం తీసుకోలేదు. ఇవన్నీ చిన్న పిల్లల ఉంగరాలు. కానీ గోల్డ్ అనేది ఎంతో కొంత తీసి పెట్టుకోవాలండి. అది మాత్రం మనకి ఏదో ఒక రోజు చాలా యూజ్ అవుతుంది. ఒకసారే ఎళ్లి తీసుకోవచ్చులే షాప్‌కి అనే రోజులైతే ఇవి కావు. డబ్బులుంటే అది వేరే విషయం. కానీ బడ్జెట్‌లో తీసుకోవాలి అనుకునే వాళ్ళకి మాత్రం ఏదైనా స్కీమ్‌లు అలా కట్టి తీసుకోవడమే బెటరు. ఒక్కసారి డబ్బులుండి వెళ్లి తీసుకుంటే అది వేరే. తీసుకోలేము అనుకునేవాళ్ళు మాత్రం ఇట్లా ఇన్‌స్టాల్‌మెంట్స్ అవేవన్నా ఉంటే మాత్రం ఖచ్చితంగా మంత్లీ ఇంత ఇన్‌కమ్ అనేది పెట్టుకొని గోల్డ్ మాత్రం తీసుకోండి. అది మనకి చాలా యూజ్ అవుతుంది. ఆడపిల్లలు ఉన్నప్పుడైతే చిన్నప్పటి నుంచే తీసి పెట్టడం వాళ్ళకి మంచిది అనేది నా ఒపీనియను. మా అమ్మగారు అలాగే చేశారు. మరి నేను చిన్నగా ఉన్నప్పటి నుంచి నాకు అలాగే తీసి పెట్టారు. నేను కూడా అలాగే చేయాలి అని అనుకున్నాను. అలాగే చేశాను కూడా కొంతవరకు. ఇప్పుడే కదా వీడియోస్ స్టార్ట్ చేసింది. నేను ఎలా తీశాను ఏంటి అనేది ముందు ముందు మీకు షేర్ చేస్తాను. ఇదండి షాపు. ఇది కొత్తగా పెట్టిందే. మా మేనకోడలు తీసుకున్న వస్తువులైతే ఇవి. ఇవాల్టికి ఇదేనండి వీడియో. ఉంటానండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి.